హల్లెలూయా. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఇందాక చదువుకున్నాం కదండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అలా చెల్లించినందువలన నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనే పదానికి ఒక అంకె వేయబడినది. అది కింద మనకి స్తుతి లేక ఆశీర్వాదము అని అంటారు. బైబిల్ గ్రంథంలో అనేక స్థలాలు ఉన్నాయండి. ఆ స్థలాల యొక్క పేర్లు, ఆ పేరు యొక్క ప్రత్యేకతలు, ఆ స్థలాల పేర్లలో ఉన్న ఆశీర్వాదం, అలాగే ఆ స్థలాల్లో జరిగిన సంఘటనలు బైబిల్లో అనేకంగా ఉన్నాయి. ఇక్కడ మనకి బెరాకా అనేటటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ యొక్క పదాన్ని మీరు విని ఉండొచ్చు, ఇది వరకు మీరు తెలుసుకుండొచ్చు. మరొకసారి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. బెరాకా అనేటటువంటి పదాన్ని చాలా మంది వింటారు, కానీ ఆ బెరాకా అనేటటువంటి స్థలములో అంతకుముందు జరిగిన సంఘటనలు ఏంటో మనకి పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనకి స్పష్టంగా తెలియజేయబడింది. 4వ దినమున వారు బెరాకా లోయలోకి వచ్చి మనసారా దేవుని స్తుతించారు, మనసారా దేవుని కీర్తించారు. వారి ఆనందం, పట్టరానందంత ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. అంత ఆనందం, అంత సంతోషం, అంత పట్టరానంది ఆనందం ఆ ఇజ్రాయేల్ యూదా వారికి ఎలా కలిగింది, ఎలా వచ్చింది? అంతగా ఆనందపడిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. గల కారణాలు ఏంటో మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం నుంచి మనకి కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. చాలా ఇక్కడ ఒక రాజును మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు పేరు ఏంటండి? యెహోషాపాతు. ఒకసారి చెప్పండమ్మా. యెహోషాపాతు అనేటటువంటి ఒక రాజును చూస్తున్నాం. ఎవరు యెహోషాపాతు అనే రాజు? దేవుని కుమారుడు, అనగా మంచి ఆత్మీయుడు, ఆత్మీయంగా జీవించినవాడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించేవాడు. అలాగే యెహోషాపాతు దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి గల కారణం ఏంటంటే, యెహోషాపాతు అనేటటువంటి రాజు గారికి తండ్రి ఉండేవారు. ఆ తండ్రి పేరు ఎవరని చెప్తారండి? ఆస. ఆ తండ్రి పేరు ఏం పేరమ్మా? ఆస అనేటటువంటి రాజు. అతడు కూడా రాజు. ఆ ఆస రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత తన కుమారుడైన యెహోషాపాతు పరిపాలన చేయడం ప్రారంభించాడు. యెహోషాపాతు తన తండ్రి దగ్గర అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకునేవాడు. అది మనకి బైబిల్లోనే ఒక మాటను మీకు చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి, అతడు అనగా యెహోషాపాతు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి వినాలి, తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ యెహోషాపాతు అనేటటువంటి రాజు ఎవరి మార్గం గున్నా నడుస్తూ వెళ్ళాడండి? తన తండ్రి అయిన ఆసా రాజు మార్గం ముందు నడుస్తూ వెళ్ళాడు. అనగా తన తండ్రి అడుగు జాడలలో నడుస్తూ వెళ్ళేవాడు. తన తండ్రి ఏది చేసేవాడో, దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించేవాడో, అలానే యెహోషాపాతు రాజు కూడా తండ్రి దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించేవాడో తండ్రిని బట్టి యెహోషాపాతు రాజు కూడా అలానే జీవిస్తూ ఉండేవాడు. దయచేసి గమనించండి. తల్లిదండ్రులు ఎలా జీవిస్తారో ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ అనేది బిడ్డల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎంతో కొంత బిడ్డల మీద ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తండ్రి సాటుగా సిగరెట్ తాగే ప్రయత్నం చేసాడు అనుకోండి, సాటుగా కుమారుడు చూస్తాడంట. కుమారుడు చూసి ఆ కుమారుడికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదంటండి. ఆ కుమారుడే తండ్రికి తెలియకుండా ఆ సిగరెట్ తాగే ప్రయత్నం చేస్తాడంట. అప్పుడు ఒకవేళ తండ్రికి తెలిసి, రే ఎవడరా నేను సిగరెట్ తాగమన్నదంటే అది ఖచ్చితంగా చెప్పేస్తాడంట, డాడీ నువ్వే తాగమని చెప్పావు.
అంటే పిల్లల మీద ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది, అది చెడు అయినా మంచి అయినా. చెడు ఎక్కువగా ఉంటుంది, మంచి పిల్లలు నేర్చుకుంటే మంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ యెహోషాపాతు అనే రాజు తన తండ్రి అయిన ఆస మార్గమందు, అనగా ఆస దేవుని యందు ఎలాగైతే భయభక్తులుగా నడిచేవాడో అలాగే నడుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అలా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్న తరుణంలో, రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ టైంలో ఒకానొక సమయంలో అనుకోని రీతిగా ఒక వార్త వినాల్సి వచ్చింది. ఆ వార్త యెహోషాపాతు అనేటటువంటి రాజుకు భయాన్ని పుట్టించింది. ఏంటి ఆ వార్త అంటే, ఇందాక మనం చదువుకున్నాం 20వ అధ్యాయంలో మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, అలాగే సిరియనులు, వీరు నలుగురు దండులు కలిపి యెహోషాపాతు అనేటటువంటి ఒక్క రాజు మీద యుద్ధం ప్రకటించేశారు. యెహోషాపాతు అనేటటువంటి ఒక్క రాజ్యం మీద, ఒక్క రాజు మీద వీళ్ళందరూ కలిసి, ఇదిగో మేము యుద్ధం ప్రకటిస్తున్నాం, నువ్వు సిద్ధంగా ఉండు అనే వార్తను పంపించారు. చూడండి, ఒక్కడు నలుగురు కొట్టడం ఈజీయా, నలుగురు ఒకటి కొట్టడం ఈజీ అండి? నలుగురు కలిపి ఒకటి చిత్తం కొట్టేస్తారు, నలుగురు కలిపి ఒకరిని చంపేసినా చంపేస్తారు. ఎందుకంటే నలుగురు యొక్క బలం ఎక్కువగా. ఇప్పుడు ఆ వార్త విన్న తర్వాత యెహోషాపాతు రాజులో హృదయంలో భయం పుట్టింది. ఒకసారి మనం చదువుకుందాం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి, చాలా ఇక్కడ యెహోషాపాతు హృదయంలో భయం మొదలైంది. ఎందుకంటే సిరియన్లు దండు చాలా పెద్దది. ఈ మోయాబీలు, అమ్మోనీయులు వీరందరూ ఎక్కువ సైన్యముతో, బలమైన సైన్యముతో రావడానికి వారు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వార్త విన్న యెహోషాపాతు హృదయంలో భయం పుట్టేసింది. ఎందుకు భయం పుట్టేసిందంటే, ఇంతమంది సైన్యాన్ని ఎదిరించుటకు మా సైన్యం సరిపోదు, మేము సరిపోము. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి అని యెహోషాపాతు రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతకుముందు కాలంలో ఇలాగే యెహోషాపాతు రాజు, కొంతమంది రాజులు మాతో పాటు చెయ్యి కలుపు అని అంటే, వారి మాటను నమ్మేసి చెయ్యి కలిపేసి ప్రయత్నం చేసినప్పుడు వారందరూ ఏం చేశారో తెలుసండి, యెహోషాపాతును అడ్డంగా ఇరికించేశారు. అప్పుడు దేవాని కేకలు వేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా యెహోషాపాతును కాపాడాడు. గడిచిన ముందు కాలంలో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చిన యెహోషాపాతు రాజు ఇప్పుడు ఏం చేయాలి? అంతమంది సైన్యాలు, అన్ని రాజుల యొక్క సైన్యం, అంతమంది దండు నా మీదకి వస్తే ఇప్పుడు నేను ఏం చేయాలని భయముతో బిక్కుమంటూ ఉన్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఈ యొక్క జీవితం జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి హఠాత్తుగా వినకూడని వార్త మనం వినాల్సి వస్తాం. మనల్ని భయపెట్టించే వార్త మనకు వినపడతా ఉంటాం. ఎప్పుడు వినని వార్త మనం వింటూ ఉంటాం. అలాంటి సమయంలో కొన్నిసార్లు మనం భయముతో ఉంటాం. అలా భయపడే పరిస్థితి సైతాను తీసుకొస్తా ఉంటాడు. అలా భయం పడినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ యెహోషాపాతు చేసింది ఏంటో తెలుసా అండి? ఒకసారి మనం చదువుకుందాం 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవలని ప్రచాటింపగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భయపడుతున్న యెహోషాపాతు, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న యెహోషాపాతు ఇంకా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంతమంది సైన్యాన్ని, ఇన్ని రాజుల యొక్క సైన్యాన్ని ఎదుర్కోవడానికి నాకు కానీ మా సైన్యం కానీ శక్తి కాదు. ఇప్పుడు చేయవలసింది ఏంటి? ఇంతమందిని ఎదుర్కోవడానికి మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యుద్ధము చేయడానికి నాకు శక్తి సరిపోదు, ఈ యుద్ధము చేయడానికి మా సైన్యానికి శక్తి సరిపోదు. ఈ భయాన్ని తొలగించాలంటే, నా గుండెల్లో ఉన్న ఈ భయము తొలగించాలంటే, ఈ తొలగించబడాలంటే వేరే రాజులతో సాధ్యం కాదు, ఎవరితో సాధ్యం కాదు. నా గుండెల్లో వచ్చిన ఈ భయాన్ని తొలగించగలిగింది ఒకే ఒక భగవంతుడు. ఆయనే నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనల్ని భయపెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనల్ని కృంగజేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేక అలాగా ఖాళీగా ఉండిపోయి భయపడుతూ సందర్భాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం ఏం చేయాలో తెలుసండి? ఆనాడు యెహోషాపాతు రాజు మనస్సు నిలుపుకొని దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాం.
ఎందుకంటే ఈ కష్టకాలంలో, ఈ కష్ట సమయంలో, ఈ గుండె జారిపోయిన ఈ భయముతో ఉన్న పరిస్థితుల్లో మనను ఆదరించగలిగింది, మనకు ధైర్యపరచగలిగింది ఎవరైనా ఉన్నారంటే ఆయన మన దేవుడే. ఆ దేవుడి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కష్టకాలంలో ఆయన ఆదుకొనడానికి నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు రాజు మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, మరెవరినైనా ఆశ్రయించుట కంటే, ఎవరైనా సహాయం కోరుట కంటే నమ్మదగిన దేవుడు నాకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం కోరినట్లయితే ఈ కష్టకాలంలో గుండె బరువైన పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాకున్నాడు అని ఒక ధైర్యంతో దేవుడి దగ్గరికి వెళ్ళండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసండి? మనకు డబ్బు మీద ఆధారపడడానికి వీల్లేదు. నాకు ఇదే డబ్బు ఉంది కదా, ఈ సమస్యని నేను పరిష్కరించుకోవచ్చు, అలా ఆధారపడకూడదు. నాకు ఈ బంగారం ఉంది కదా, ఈ బంగారం చేత నా ఈ సమస్యని నేను పరిష్కారం చేసుకోకూడదు అని వాటి మీద ఆధారపడదు. లేదా నాకున్నవారు ఉన్నారు కదా, వీరిని బట్టి ఈ సమస్యని నేను పరిష్కారం చేసుకోవచ్చు అని వీరిని బట్టి కూడా మనం ఆధారపడకూడదు. మనం ఆధారపడవలసింది మొదటిగా ఎవరి మీద అంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం పరిపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు చూస్తాడు, నా కుమారుడికి, నా కుమార్తెకి డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బు ద్వారా సమస్యను తీర్చుకోవచ్చు, తనకున్న బంగారం బట్టి సమస్యను తీర్చుకోవచ్చు, తనకున్న వారిని బట్టి సమస్యను తీర్చుకోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఇచ్చిన నా బట్టి నాకు విధేయుడై నా మీదనే సంపూర్ణంగా ఆధారపడుతున్నాడని దేవుడు ఆ ప్రార్థనను విని చాలా సంతోషిస్తాడు. కాబట్టి మనకి ఎన్నున్నా సరే ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడి దేవుడి చిత్త ప్రకారంగా మనం జీవించడానికి నిర్ణయం తీసుకోవాలి. యెహోషాపాతు రాజు చేసిన అదే.
వెంటనే దేవుని దగ్గర ఆధారపడి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి ఆ ప్రార్థన మనం చదువుకుందాం. 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావని, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఇక్కడ ఒకసారి అందరు చూద్దాం. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదురించుట ఎవరికి బలము చాలు చాలు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైన మాటని ఇక్కడ పలికాడు యెహోషాపాతు రాజు. నాకు చాలా ఇష్టం అనిపించింది. ఏమంటున్నాడో తెలుసా? దేవా, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. దేవా, నిన్నెదిరించడానికి ఎవరికైనా బలం సరిపోద్ది? ఇదిగో నా మీదికి ఆ మోయాబీలు, అమ్మోనీయులు, ఆ సిరియన్లు అందరూ కూడా దండెత్తి వస్తున్నారు. అయ్యా, వారు ఎదిరిస్తుంది నన్ను కాదు నాయన, వారు బెదిరిస్తుంది నన్ను కాదు నాయన, నీ మీద ఆధారపడిన నిన్నే వారు బెదిరిస్తున్నారు నాయన, ఎదిరిస్తున్నారు నాయన. అయ్యా, నిన్నెదిరించుటకు ఆ అమ్మోనీయులు కావచ్చు, సిరియన్లు కావచ్చు, ఆ మోనీయులు కావచ్చు, వారికి నిన్ను ఎదిరించడానికి శక్తి సరిపోద్దా ప్రభా? నిన్ను ఎదిరించడానికి బలం సరిపోద్దా ప్రభా? నీ బాహుబలం ఎక్కడా, ఆ సైన్యం ఎక్కడ? నీ పరాక్రమము ఎక్కడ, వారి సైన్యం ఎక్కడ అని యెహోషాపాతు రాజు తెలివిగా ఏం చేశాడో తెలుసండి? తనకు ఆ సైన్యాలంతటికీ యుద్ధం అనుకోలేదండి. నా దేవుడికి, అలాగే నన్ను నన్ను భయపెట్టిన ఈ సైన్యాలంతటికీ యుద్ధము అని చెప్పేసి యెహోషాపాతు రాజు ఏం చేశాడో తెలుసండి? తన దేవుడికి, తనను భయపెట్టే వారికి యుద్ధం పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో చేయవలసిన ప్రార్థన ఇదే. మన ఏ సమస్య అయితే మనల్ని భయపెడుతుందో దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతావు కదా నేను, నీ ముందు ఈ సమస్య ఎంత ప్రవ్వా, ఈ సమస్యను నువ్వే చూసుకో ప్రవ్వా అని మనం ఏం చేయాలో తెలుసండి? ఆ సమస్యను మన మీద వేసుకోకుండా ఆ సమస్యను దేవుడికి అప్పచెప్పాలి. ఆ సమస్యను మనం దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు యెహోషాపాతు రాజు తను భయపడినప్పటికీ కూడా ఆ సైన్యానంతటిని దేవుడికి అప్పచెప్పేసి, ప్రభా, నీ బాహుబలం ముందు, నీ పరాక్రమము గల బలము ముందు, నీ యొక్క శక్తి ముందు అంత సైన్యం, అంత బలము ఏం సరిపోదు ప్రభా, కాబట్టి నువ్వే చూసుకో ప్రభా అని దేవుని మీద ఆధారపడి తర్వాత ప్రార్థన చేస్తాడు. తర్వాత మీరు చదువుకోండి. మా పితరుడైన సొలొమోను ప్రభా ఈ స్థలమందు అద్భుతమైన మందిరాన్ని కట్టాడు నాయన. మందిరం కట్టిన తర్వాత ఒక ప్రార్థన చేశాడు నాయన. ఆ ప్రార్థన నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. అయా, ఈ మందిరం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే కష్టకాలంలో, యుద్ధ పరిస్థితుల్లో సహాయం కొరకు ఈ మందిరం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తే మరి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తానన్న దేవా అని దేవుడికి ఈ మాటలన్నీ గుర్తు చేస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తాను మాత్రమే కాదండి, తనతో ఉన్న యూదా వారిని, ఇజ్రాయెల్ వారందరినీ కూడా ఒక శాల ఎదుట కూర్చుండబెట్టి బిగ్గరగా అందరూ కలిసి ఒకే స్వరముతో దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనకు వ్యక్తిగతంగా సమస్య ఉంటుంది, మనకు వ్యక్తిగతంగా కష్టాలు ఉంటాయి, మనకు వ్యక్తిగతంగా బాధలు ఉంటాయి, మనకు వ్యక్తిగతంగా కృంగజేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం సంఘంలోనికి వచ్చి సంఘమంతా ప్రార్థనలో మనము ఏకీభవించినట్లయితే సంఘ ప్రార్థన అనేది చాలా బలమైనది, శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. మన సమస్యను నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అట్ ద సేమ్ టైం అదే సమస్యను మందిరంలో తీసుకుని వచ్చి సంఘమంతటితో, పరిశుద్ధులందరితో ఒకే స్వరముతో దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు విని శ్రేష్టమైన జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సంఘానికి రావాలి, అందుకనే సహవాసంలో ఉండాలి, అందుకనే దైవజనుడి యొక్క అడుగు జాడలో, దైవజనుడి యొక్క ఆత్మీయ మార్గంలో ఖచ్చితంగా మాటలు విని లోబడి సంఘంలో ముందుకెళ్తూ ఉండాలి. సంఘం కాకుండా నేను ఒక్కరిని వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, నా ప్రార్థనే దేవుడు వింటాడంటే అది చాలా కష్టం. చూడండి, 4 కట్టెలు చేస్తేనే అగ్ని బాగా మండుతుంది. కరెక్టే కదండి? 4 కట్టెలు ఉన్న చోట నేను వీళ్ళతో మండను, నేను ఈ 4 కట్టల కన్నా ఎక్కువ మండుతా, నేను ఈ 4 కట్టల కన్నా నేను ఎక్కువ మంట నా కట్టలో వస్తుందని చెప్పేసి ఆ కర్ర పక్కకెళ్ళి పక్కన మండే ప్రయత్నం చేసింది అనుకోండి, అది మంటగలుగుతుందండి? అది వెలగగలుగుతుందా? అది అగ్ని బాగా వెలుగుతుందా? కర్రకి గాలి వస్తే ఏమైపోద్దండి? ఆరిపోద్ది. అదే నలుగురితో ఉన్నారనుకోండి, అది బాగా వెలుగుతూ ఉంటుంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సంఘ ప్రార్థన, సంఘ సహవాసం
సంఘంలో క్రమముగా రావడం, సంఘంలో ఖచ్చితంగా ప్రతి ప్రార్థనలో పాలు పంచుకోవడము, అది నీ ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప ఉద్యోగం అండి. దేవునికి స్తోత్రం. అలాగే యెహోషాపాతు రాజు ఆ భయాన్ని లేక ఆ సమస్యను అందరికీ తెలియచేసి, ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఒకటే, యుద్ధమునకు సిద్ధమవడం కంటే ముందు ప్రార్థనకు మనం సిద్ధపడదాం. ప్రార్థనతో మనము దేవుని సహాయం పొందుకుందాం. ప్రార్థనలో మనము దేవుని యొక్క విచారణ చేద్దామని అందరూ కలిసి ఆ శాల ఎదుట కూర్చొని దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, నా దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు తెలుసండి. నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు వెంటనే దేవుని ఆత్మ లేవీల్లో, అక్కడ ఉన్న ఒక తెగలో ఒక లేవీల్లో ఒక వ్యక్తి మీద దేవుని యొక్క ఆత్మ దిగిందండి. ఒకసారి మనం చూద్దాం 14వ వచనం. యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతివాడు లేవీయుడగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తురాలా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించుడు. చప్పటి కూడా దేవుడు చూద్దామా? హల్లెలూయా. ఇప్పుడు యెహోషాపాతు రాజు యుద్ధము ఎవరికని ప్రార్థన చేసాడండి? ప్రభువా, నన్ను భయపెడుతున్నారు చూసారా, ఆ మోయాబీలు సైన్యము, అమ్మోనీయులు సైన్యము, మొహోనీయులు సైన్యము, సిరియనుల సైన్యము, ఆ సైన్యాలన్నీ నన్ను భయపెడుతున్నాయి అనుకుంటున్నాయేమో ప్రభువా. నన్ను కాదు నాయన భయపెడుతుంది, నీకు ప్రభువా అది భయం. అనగా వారు నన్ను కాదు నాయన, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, వారు నిన్నే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీ బాహుబలము ముందు, నీ పరాక్రమం ముందు వారి సైన్యం శక్తి ఏం సరిపోతుంది ప్రభువా అని విశ్వాసముతో ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు తెలుసు, తన ఆత్మను అక్కడ ఒక వ్యక్తి మీద బలంగా దిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిలో ఉండి మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు రాజా, యూదా వారులారా, ఇజ్రాయేలు వారులారా, మీరు భయపడకండి. దేవుడికి స్తోత్రం. జడియకండి, కంగారు పడకండి, ఇక భయపడకండి. ఎందుకంటే యుద్ధము చేస్తుంది మీరు కాదు, యుద్ధము చేస్తుంది ఎవరు అనంటే సైన్యములకు అధిపతి యెహోవా. దేవుడికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాడు యెహోషాపాతు రాజా? యుద్ధం నాకు కాదు నాయనా, అది నీకే అన్నప్పుడు దేవుడు అది నమ్మేశాడు. కాబట్టి ఇంకా మీరు భయపడకండి, జడియకండి, యుద్ధం మీరుగా చేస్తుంది, యుద్ధము నేను చేయబోతున్నాను. ఎందుకంటే యెహోషాపాతు ఆ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించాలి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా సహాయం కోసం మనం వెళ్ళినప్పుడు మాట అంటారు, నీ పని అస్సలు అవ్వదు, నీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పు. ఎన్ని సందర్భాల్లో మనం ఈ మాట వెళ్ళి నీ దిక్కున్న చోటుకి వెళ్ళి నువ్వు చెప్పుకో, అసలు అవ్వదు నీ పని, లేకపోతే నీకు సహాయం దొరకదు, లేకపోతే నీ గతి ఇంతే, నీ స్థితి ఇంతే అని చెప్పేసి ఎంతోమంది ఈ మాట అన్నప్పుడు, మనం కూడా విన్నప్పుడు, మన జీవితంలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో నీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోమన్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇలాంటి సందర్భం గుండా మనం గత కాలంలో వెళ్ళి ఉంటాం. ప్రవ్వా, దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోమన్నాడు ఆయన, దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోమన్నాడమ్మా. ప్రవ్వా, నేను దిక్కులేని వాడిని ఆయన, దిక్కులేని దాన్నయ్యా అని ఏడుస్తూ ఉంటాను. అలా ఏడవకూడదండి. ఎందుకు తెలుసా? దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోమని ఎవరైనా అంటే మీరు ఏం చేయాలి తెలుసా? ధైర్యంగా చెప్పాలి. నిజమే, మాకు దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్తాం, మా దిక్కు మా దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కున్న చోటుకి వెళ్ళి నువ్వు చెప్పుకోమన్నావు కదా, నిజమే, మేము మా దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకుంటాం, మా దిక్కు మా దేవుడే అని. యెహోషాపాతు ఏమంటున్నాడు తెలుసా? దేవా, ఏం చేయాలో మాకు అర్థం కాదు, ఏం చేస్తే నా గుండెల్లో ఉన్న భయం పోతుందో నాకు అర్థం కాదు.
ఒకటే తెలియజేస్తున్నాను, మేమేం చేయాలో మాకు తెలియని పరిస్థితి, నువ్వే మాకు దిక్కు. కొన్ని పరిస్థితులు, ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుడే మనం దిక్కు అని ఆయన మీద మనం ఆధారపడేటటువంటి జీవితం మనకుంటే, ఆయన మీద ఆధారపడే వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు. బైబిల్ గ్రంథంలో దేవా నువ్వే దిక్కు ప్రభువా అని దేవుడి మీద ఆధారపడిన వారిని దేవుడు ఎక్కడ కూడా నిస్సహాయ స్థితిలో వారిని వదిలిపెట్టలేదండి. నువ్వే దిక్కు ప్రభువా అన్న వారిని చెయ్యి పట్టుకొని దేవుడు లేవనెత్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. నీకై సర్వము నీచితివి, నీకై సర్వము నీచితివి. జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా యేసయ్య, జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణప్రియుడా వందనం. జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా నీవే మాకు దిక్కు అని అందరూ దేవుడి మీద ఆధారపడి దేవుడు యెహోషాపాతు పక్షం నిలబడడానికి వచ్చాడు. యెహోషాపాతు రాజు పక్షం నిలబడడానికి వచ్చాడు. ఇక దేవుడే యుద్ధము జరిగించడానికి ఒక తీర్మానం తీసుకుని ఇప్పుడు యెహోషువ రాజు పక్షమున దేవుడు నిలబడి యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు చేసేటటువంటి యుద్ధం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఒక్కసారి వాటిని మనం తెలుసుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. ఈ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం తీసుకుని దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులేరు. చాలు. ఇప్పుడు ఎవరైతే యెహోషాపాతు రాజు వారి సైన్యాన్ని వారందరినీ నాశనం చేయడానికి ఎవరైతే ఈ మోయాబీలు, అమ్మోనీలు, మొహోనీలు, సిరియన్లు అందరు దండెత్తి వస్తున్నారో దేవుడు ఏం చేశాడో తెలుసండి. ఇప్పుడు భీమవరం అనే ఈ ప్రాంతంలో లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో యుద్ధం జరగబోతుంది అనుకోండి. ఇప్పుడు ఈ సైన్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసండి. ఇప్పుడు జోలపల్లం నుంచి వస్తున్నాయి. అలా జోలపల్లం నుంచి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి. మార్గం మధ్యలో కాళ్ళ, సీసలి, చక్రం ఈ మార్గాలు ఉన్నాయి కదండి. అక్కడక్కడ దేవుడు ఏం చేశాడంటే మాటుగాండ్రులు పెట్టాడు. ఆ మాటుగాండ్రులు ఏం చేశారు, వారికి వర్తమానం వచ్చిన తర్వాత రే ఓ పెద్ద సైన్యం ఇక్కడ ఈ మార్గం గుండా వెళ్తుందంటారా. వారు వస్తూ బంగారం, వస్తూ ధనాన్ని, వస్తూ సమస్తాన్ని వారు తీసుకొని వస్తున్నారంటారా. మనము దారి కాసి వారిని యుద్ధం చేస్తే అవన్నీ మనం దోచేయించరని వీరికి తెలీదు. మధ్యలో ఈ మాటుగాండ్రు ఉన్నారని ఒకేసారి వాళ్ళు ఏం చేశారంటే మన యుద్ధము యెహోషాపాతు రాజు దగ్గర, అదిగో ఆ లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ లో అక్కడ మన యుద్ధం కాబట్టి ఒకేసారి వెళ్ళిపోదామని పరిగెత్తుకుంటూ, అనగా గుర్రాలతో సైన్యంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ రథములతో వారు వస్తున్నప్పుడు ఈ మాటుగాండ్రును దేవుడు ఏర్పాటు చేసినప్పుడు వీరు ఏం చేశారంటే వాళ్ళు తెలియకుండానే ఆ సైన్యం అంతటితో వారు యుద్ధం చేసి వారందరినీ ఏం చేశారు తెలుసండి, చంపేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, ఈ మాటుగాండ్లు మిరిగారు. ఈ మాటుగాండ్లు మిరిగిన తర్వాత ఏం చేశారంటే వీరికి అత్యాశ పెరిగిపోయింది. ఒరే ఇది నా బంగారం రా, ఇది నా బంగారం, ఇది నా బంగారం, ఇది నా బంగారం అనుకుంటే వీరు ఏం చేశారంటే ఒరే నీకంత వస్తుందా, ఇది నీకంత వస్తుందా అని చెప్పేసి వారిలో దేవుడు ఏం చేశాడో తెలుసండి,
ఒకరికొకరికి శత్రుభావం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ బంగారం అంతా ఎవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. ఆ సమృద్ధి, ఆ బంగారం అంతా కూడా దేవుని మీద ఆధారపడిన యెహోషాపాతుకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 23వ వచనం. ఆ, 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 చంపి 23వ వచనం. నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షెయిరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత వచ్చిన యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒక్కడును కూడా తప్పించుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మొత్తానికి యెహోషాపాతు రాజు, యూదావారు, ఈ సైన్యమంతా, వీరి సైన్యమంతా అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే జరిగింది ఏంటో తెలుసా అండి? మొత్తం శవాల కుట్టుంది పోయిందండి. అసలు ఒక్కడు కూడా కనీసం యెహోషాపాతు చంపడానికి కావచ్చు, బెదిరించడానికి కావచ్చు, భయపెట్టడం కావచ్చు, ఒక్కడు కూడా నిలబడలేని పరిస్థితిలో మొత్తం అందరు శవములై ఉన్నప్పుడు యెహోషాపాతు చూసి ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం. చాలా ఆశ్చర్యపడిపోయాడు. దేవుని మీద నేను ఆధారపడినందుకు, దేవుడే నా దిక్కు అని దేవుని వైపు చూసిన పుణ్యానికి నా దేవుడు ఒక్క శత్రువు కూడా మిగిల్చకుండా నాకు విజయాన్ని ఇచ్చాడని సంతోషించాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఇంత గొప్ప ఆశీర్వాదం. ఇంకా శత్రు భయమే కనుచూపు మేరలో దేవుడు కనబడకుండా యెహోషాపాతు రాజుకు విజయం ఇచ్చాడు. విజయం ఇచ్చింది యెహోషాపాతు రాజుకు, విజయం పొందింది యెహోషాపాతు రాజు. కానీ యుద్ధం చేసింది ఎవరండి? దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ సమస్య అయితే మనల్ని భయపెడుతుందో, ఏ కష్టం అయితే మనల్ని భయపెడుతుందో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటిని బట్టి మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే యుద్ధం మన దేవుడు చేస్తాడు, విజయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత జరిగింది ఏంటో ఒకసారి చెప్పుకొని ముగించుకుందాం. 26వ వచనం, 25వ వచనం చదువుదాం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాని కూర్చుటకు 3 దినములు పట్టింది. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషాపాతు రాజు చేసింది ఏదైనా ఉన్నదంటే ఒకటే, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడిపోయాడు. నువ్వే నా దిక్కని దేవుని మీద ఆధారపడ్డాడు. తనతో ఉన్న జనాలందరినీ కూడా దేవుని మీద ఆధారపడేట్టుగా చేశాడు. ప్రభువా నువ్వే మా దిక్కు అని దేవుని మీద ఆధారపడిన పుణ్యానికి దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. యెహోషాపాతు, నువ్వు నా మీద ఆధారపడ్డావు కనుక ఎవరైతే భయపెట్టించారో అసలు భయమే లేకుండా చేస్తానని యుద్ధము దేవుడు చేసి ఆశీర్వాదం అంతా కూడా యెహోషాపాతు రాజుకి చేశాడు. అది ఎంత ఆశీర్వాదమో తెలుసండి? కేవలము ఒక డబ్బు ఆశీర్వాదం కాదండి, కేవలం ఒకరోజు సంతోషించే ఆశీర్వాదం కాదంటండి. ఆ బంగారము నగలంతా కూడా ఒలుచుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారందరికీ, యెహోషాపాతు రాజుకి, తన దగ్గర ఉన్న యూదావారు, యెరూషలేము వారందరికీ 3 రోజులు పట్టిందంట. 3 రోజులు పట్టిందంట ఆ బంగారం అంతా ఒలుచుకోవడానికి. దేవుడు అంతగా వారిని ఆశీర్వదించారు. అలా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, సంతోషం పొందుకున్న తర్వాత, వారి సంతోషం, ఆనందం అంతుపట్టరానిది అయినప్పుడు వారు చేసిన ఒక అద్భుతమైన మంచి పని ఏంటో తెలుసండి? చూద్దాం. 26వ వచనం. ఆ 3 దినములు ఆ బంగారం అంతా ఒలుచుకున్న తర్వాత 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థించినప్పుడు దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మీ పక్షము నుండి యుద్ధం చేస్తాడు, మీకు సమృద్ధిని ఇస్తాడు. అది దేవుడు కోరుతుందంటే తెలుసా? ఆ సమృద్ధిని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని
నువ్వు ఎక్కడ తీసుకురావాలో తెలుసా? బెరాకా లోయ అనేటటువంటి ఆ స్థలానికి తీసుకురావాలి. ఆ బెరాకా లోయ అనేటటువంటి స్థలం ఏదైనా ఉన్నదంటే దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన వారం దైవజనులు చెప్పారు ఒక వాక్యం, ఎంతమంది గుర్తులేదు. అతడు లేచి, అంతకుముందు వారం మొత్తం వాక్యం విన, లేచి నడిచి ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎందుకు? తనను స్వస్థపరిచింది, తనను బాగు చేసింది ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ఎన్నో సంవత్సరాలు ఆ మందిరంలో పడి ఉన్నాడు, దేవుడు బాగు చేశాడు. బాగు చేసినప్పుడు సరాసరి సినిమా హాల్కి వెళ్ళాడా? సరాసరి ఎక్కడికి వెళ్ళాడా? సరాసరి ఎక్కడ భోజనానికి వెళ్ళాడా? సరాసరి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాడా? సరాసరి ఎక్కడికి వచ్చాడండి? దేవుడి దగ్గరికి వచ్చాడు. చాలా మంది చేస్తుంది, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆదివారం సెలవు వస్తే ఎవరో బంధువు పిలిస్తే ఈ ఆశీర్వాదాన్ని మందిరం దగ్గర తీసుకురాకుండా ఎక్కడికో తీసుకెళ్తారు. ఆదివారం మందిరంలో లేకుండా నువ్వు ఎక్కడో ఉంటే దేవుడు చెప్పేటటువంటి ఒకటే మాట, దేవుడు బాధపడేది ఒకటే ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదించినందుకు నేను బాధపడతాను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించింది, నీ ఆశీర్వాదం, నీ సంతోషం ఆదివారంలో దేవుని మందిరానికి వచ్చి మనసారా స్తుతించి ఆరాధిస్తావని. కానీ నువ్వు ఆదివారం మందిరం రాకుండా ఎప్పుడుకో వెళ్ళి అక్కడ ఉంటున్నావు ఏంటి అని దేవుడు బాధపడతాడు. చూడండి, అంత సంతోషం, అంత ఆనందం, అంత సమృద్ధిని యెహోషాపాతు రాజుకు ఆ ప్రజలందరికీ దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటో తెలుసా అండి? ఆ బంగారం అంతా కూడా 3 దినాలంతా ఒలుచుకొని వెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో సంతోషించారు? లేదా? వాటన్నిటిని ఒలుచుకున్న తర్వాత 4వ దినమున బెరాకా లోయ దగ్గరికి వచ్చి ప్రభువుని స్తుతించారు. బెరాకా అనే పదమునకు అర్థం స్తుతి. స్తుతించడానికి మనకు ఒకే ఒక స్థలం ఉంది, అదే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మన మందిరంలో తీసుకొచ్చి మనసారా దేవుని స్తుతించి ఆరాధిస్తే మన స్తుతిని దేవుడు విని మన ఆశీర్వదించినందుకు దేవుడు సంతోషపడి ఇంకా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడు. అటు గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేస్తాం. అందరి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు స్తోత్రాలు. యెహోషాపాతు రాజు గురించి జరిగిన చరిత్రను గురించి ఈరోజు అద్భుతంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. యెహోషాపాతు రాజు నాయన తనను భయపెట్టే వార్త వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా జయించాలో తెలియని పరిస్థితిలో నీవే దిక్కు ప్రభువా, నీ వైపు చూసినట్లుగా నాయన ఇక్కడున్న ఎవరైనా ఏ కష్టాల గుండా, ఏ బాధల గుండా, ఏ సమస్యల గుండా వెళ్తున్నారు, మీరే మాకు దిక్కు ప్రభువా అని సంఘ ప్రార్థనలో వచ్చి మొరపెట్టుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. యెహోషాపాతు రాజుకు తోడైనట్టుగా మీరు మా అందరికీ తోడుగా ఉండండి అయ్యా. మీరు మాకు తోడుంటే అదే చాలునే. మీరు మా పక్షం నుండి మేము ఏదైనా జయించగలుగుతాం. ఎందుకంటే నువ్వు బాహుబలము గలవాడు, నువ్వు పరాక్రమం గలవాడవు నాయన. నువ్వు మాకుంటే అంతే చాలు. అందరికీ మీరు తోడుగా ఉండి ప్రతి విజయమును మేము చూసేటటువంటి కృపను దయచేయండి. యెహోషాపాతును దీవించిన తర్వాత నాయన యెహోషాపాతు యూదవారందరూ నాయన బెరాకా లోయ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతించారు నాయన. మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత నీ మందిరానికి వచ్చి అయ్యా మేము స్తుతించి మనసారా కీర్తించి ఆరాధించే భాగ్యము ఇక్కడ మా అందరికీ దయచేయండి. ఏ రోజు కూడా ఆదివారం మందిరాన్ని పోగొట్టుకోకూడదు నాయన. అందరూ నాయన కుటుంబాలుగా మందిరంలో కనబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన ఈ సమయంలో మా దైవజనులు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీరే మంచి ఆరోగ్యము దాయిచ్చు, మీరే సంపూర్ణ స్వస్థతను దాయిచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరే మంచి ఆరోగ్యముతో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇతబడిన వాక్యం ప్రతి హృదయం నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.